లావణ్య కేస్‌కి సంబంధించి మరో కొత్త కోణం కనిపిస్తుంది. దాదాపు 200 మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలతోటి ఒక హార్డ్ డిస్క్ తను సంపాదించి ఏకంగా సీపీ ఆఫీస్‌కి తను సబ్మిట్ చేయడం జరిగింది. అసలు ఆ వీడియోలకి సంబంధించి ఆ హార్డ్ డిస్క్‌లో ఎవరెవరు ఉన్నారు? అసలు ఏం జరిగింది? అండ్ అలాగే మస్తాన్ సాయికి కూడా సంబంధించి లావణ్య ఇంటికెళ్ళి ఇంట్లో కూర్చొని ఆ అమ్మాయిని చంపడానికి కూడా ప్రయత్నించాడు. అసలు ఈ కీలక పరిణామంలో అంటే రాజ్ తరుణ్ కేస్ దగ్గర నుంచి ఈరోజు ఇక్కడి వరకు అంటే ఈ రోజు వరకు కూడా లావణ్యని ఇంత మీడియా ముఖంగా గానివ్వండి, లేకపోతే బహిరంగంగా కానివ్వండి, ఇంత బదనాం చేయడానికి గల కారణం ఏంటి అసలు? ఎందుకంటే ఆ అమ్మాయి వెనకాల ఎన్నో కుట్రలు జరిగాయి. అయితే ఈ విషయం గురించి అయితే రీసెంట్‌గా ఒక ప్రముఖ మీడియా ఛానెల్‌కి సంబంధించి దాంట్లో శేఖర్ భాష మీద దాడి జేయడానికి ఏకంగా అంటే హత్య ప్రయత్నం చేయడానికి లావణ్య, అలాగే లక్ష్మీ పడాల, అలాగే చింటూ అనే వ్యక్తి కూడా ప్రయత్నించాడని రీసెంట్‌గా చెప్పడం జరిగింది. అసలు ఈ విషయాల వెనుక అసలు వాస్తవాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అయితే లైన్‌లో లావణ్యకి సంబంధించి అడ్వకేట్ నాగూర్ బాబు ఉన్నాడు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మేడం. రైట్. అయితే లావణ్య నిజంగానే అంటే హార్డ్ డిస్క్ అయితే సంపాదించింది. సిపి ఆఫీస్‌కి సంబంధించి తనైతే సబ్మిట్ చేసింది. అలాగే ఏదైతే మస్తాన్ సాయికి సంబంధించి ఆ హార్డ్ డిస్క్‌ని సిపి ఆఫీస్ ఇవ్వడానికి ఎంత కష్టపడిందో నాకు పర్సనల్‌గా తెలుసు. అయితే ఈ క్రమంలో శేఖర్ భాషని నిజంగానే హత్యా ప్రయత్నం చేయించిందా తను? నిజంగానే రెక్కి చేసిందా తను? శేఖర్ భాషకి, లావణ్యకి జరిగినటువంటి ఇన్సిడెంట్స్‌లో లావణ్య ఎప్పుడూ కూడా అలాంటి పనులు చేయలేదు. హ్మ్. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఏ ఛానెల్‌లో అయితే ప్రచారం చేస్తూ ఉన్నారో హ్మ్. ఇట్లా ఈ లక్ష్మీ పడాల అనే అమ్మాయిని తీసుకొనొచ్చి, లక్ష్మీ పడాల అనే అమ్మాయికి ప్రస్తుతం ఉన్న ఈ కేస్‌కి ఎలాంటి సంబంధము లేదు. హ్మ్. లక్ష్మీ పడాలకి లేకపోతే అతని శేఖర్ భాషకి ఏదైనా వ్యక్తిగత గొడవలు, ఇంతకుముందు వ్యక్తిగత పరిచయాలు, వ్యక్తిగత కక్షలు ఉంటే వాళ్ళ చావు వాళ్ళు చస్తారు. హ్మ్. కేసులు పెట్టుకుంటారు. వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. హ్మ్. కానీ ప్రస్తుతం ఉన్న కేసేంటంటే లావణ్య మీద హత్యాయత్నం చేసి హ్మ్. ఇంతకు ముందు ఒకసారి సెక్సువల్ అసల్ట్ అనేది జరిగి హ్మ్. మళ్ళీ తన మీద దాడి చేసినా కూడా తన హార్డ్ డిస్క్‌లో అంటే మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో హ్మ్. చాలా మంది యువతుల యొక్క హ్మ్. నగ్నమైనటువంటి వీడియోలని అండ్ లావణ్యకి సంబంధించిన వీడియోలను కూడా అతను స్టోర్ చేసి పెట్టుకున్నాడు అనేది ప్రధాన అంశం. హ్మ్. నా జీవితాన్ని ఆల్రెడీ నేను నాశనం చేసుకున్నాను హ్మ్. ఇతని వల్ల. హ్మ్. నాలాగా ఏ మహిళ ఇలా రోడ్డు మీద పడకూడదు. హ్మ్. ఇతని ప్రోద్బలం వల్లనే నేను అన్ని స్కామ్స్ లో కానీ అన్ని డ్రగ్స్ అలాంటి వాటిల్లో ఇరికించాడు ఇతను నన్ను. హ్మ్. ఇప్పుడు కూడా నా హార్డ్ డిస్క్ ఇవ్వకపోతే నా మీద కుట్ర జరిగింది. దానికి సంబంధించిన అన్ని ఆధారాలతోటి అదే పోలీసు ఇంటికెళ్ళి వారిని అప్రోచ్ తన అయ్యి విల్లాలో ఇచ్చేయండి. ఇంట్లో కూర్చొని మరి తనను చంపడానికి కూర్చున్నాడు. తను పాపం 2 డేస్ మణికొండలో ఒక ఫ్రెండ్ ఇంట్లో కూడా తల దాచుకుంది అమ్మాయి. అవును. ఆ రోజే 100కి డయల్ చేసింది. 100 డయల్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళొచ్చారు. వెళ్ళిపోతాను అని చెప్పాడు. హ్మ్. ఈ క్రమంలో అతను శేఖర్ భాషతో మాట్లాడుతూ అది కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. హ్మ్. ఏంటి ఈ అమ్మాయిని ఎలా ఇరికించాలి అంటే అతని బాధితురాలో లేకపోతే అతని బాధితుడు ఆ లక్ష్మీ పడాలనే అమ్మాయిని కూడా ఇరికించండి ఇందులో అని శేఖర్ భాష చెప్తూ ఉన్నాడు. హ్మ్. మరి ఇప్పుడు ఆ లక్ష్మీ పడాల ఎవరు మా క్లయింట్ కాదు. హ్మ్. ఈ కేసుకి సంబంధం లేదు. హ్మ్. ఈ కేసు కేవలం ఓన్లీ లావణ్య కేసు. హ్మ్. లావణ్య జీవితం ఎలా కోల్పోయింది? లావణ్య ఎలా వేధింపులకు గురైంది? లావణ్య జరిగిన నష్టం ఏంటి? హ్మ్. లావణ్య లాంటి యువతులు ఎంతమంది ఉన్నారనేది ఈ కేసు. అలాగే అంటే ఈ ఎంటైర్ దాంట్లో చూసుకున్నట్లయితే గనుక అంటే ఈరోజు ఆ ప్రముఖ మీడియా ఛానెల్‌కి సంబంధించి ఏదైతే హత్యా ప్రయత్నం అని టెలికాస్ట్ చేస్తున్నారో, అసలు విషయాన్ని పక్కదోవ పట్టించే విధంగా ఏమైనా కనపడుతుందా దీన్ని? అంటే క్రియాశీలకంగా ఇది ఖచ్చితంగా అసలు విషయాన్ని డైవర్షన్ చేస్తున్నట్టే క్లియర్‌గా తెలుస్తూ ఉంది. హ్మ్. ఇప్పుడు ఇది సంబంధం లేని విషయం. హ్మ్. శేఖర్ భాషని హైలైట్ చేయడం వల్లో, లేకపోతే ఇంకొకరిని హైలైట్ చేయడం వల్లో అక్కడ ఏమీ జరగదు. అసలు ఇక్కడ మధ్యలోకి శేఖర్ ప్రస్తుతం భాష ఎందుకొచ్చాడు? ఎందుకంటే లావణ్య కేస్ పెట్టింది మస్తాన్ మీద. లావణ్య హార్డ్ డిస్క్‌కి సంబంధించింది మస్తాన్ గురించి. అలాగే 200 మంది అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, ఈ అమ్మాయి కూడా ఒక బాధితురాలు గాబట్టి దాన్ని మీడియా ముఖంగా అలాగే పోలీసులకి సబ్మిట్ చేసింది. సో, హ్మ్. నిజాలు తెలియాలని ఈ ఎంటైర్ సినిమా దాంట్లోని అసలు హ్మ్. శేఖర్ భాషకి సంబంధం ఏంటి అసలు? ఎందుకోసం అంటే ఎందుకు ఫస్ట్ నుంచి కూడా లావణ్య కేస్‌కి సంబంధించి శేఖర్ భాష మిడిల్‌లో వస్తానే ఉన్నాడు. అసలు ఏం సంబంధం ఆయనకి? ఏవండీ శేఖర్ భాష అనే వ్యక్తితోటి నిన్న నైట్ నేను కాల్ మాట్లాడాను ఆల్రెడీ. ఓకే. అతనికి చాలా క్లియర్‌గా చెప్పా. హ్మ్. బాబు నువ్వు అసలు నీకేంటి ఈ అమ్మాయి ఇంట్లో నువ్వు డ్రగ్స్ పెట్టిస్తంటే నువ్వు పట్టిస్తానంటావేంటి? బ్యాగ్‌లో పెట్టమంటావేంటి? నువ్వు చేస్తుంది తప్పు అనంటే, హ్మ్. ఆ అమ్మాయితో పాటు లక్ష్మీ పడాల ఉంది. మీ పక్కన ఉంది అనన్నారు. నేను క్లారిటీగా చెప్పా. హ్మ్. ఆ అమ్మాయికి ఈ కేస్‌కి ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం లావణ్య. నేనేం లావణ్య మంచిది అని ఎక్కడా చెప్పలేదు. హ్మ్. లావణ్య సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ గాని, హ్మ్. లేకపోతే ఇంకా మిగతా యువతులందరికి సంబంధించిన ప్రైవేట్ వీడియోస్‌ని ఒక వ్యక్తి స్టోర్ చేసుకొని పెట్టుకొని హ్మ్. మిస్‌యూజ్ చేస్తంటే
వాళ్ళ ఇంట్లో నువ్వు డ్రగ్స్ పెట్టించడం ఏంటి? వాళ్ళకి నిందితులకు సహకరించడం ఏంటి? ఇది తప్పు అని చెప్పాను. హ్మ్. ఇది సంబంధం లేదు. నీకు కంప్లెయింట్ కాపీ పంపిస్తా కావాలంటే ఒకసారి చూసుకో. ప్రతిదానికి ఎవిడెన్స్ ఉంది హ్మ్. అని ఆయన క్లియర్‌గా చెప్పాను. హ్మ్. కానీ అతను ఇంటెన్షనల్‌గా లావణ్యకి సంబంధించిన హార్డ్ డిస్క్‌లో అంటే నిందితుడితో కలిసిపోయి, మస్తాన్ సాయితో కలిసిపోయి హ్మ్. హ్మ్. లావణ్య జీవితాన్ని ఎలాగైనా బయటకు లాగాలన్న ఉద్దేశంతోటి హ్మ్. హార్డ్ డిస్క్‌లో అతనికి అంటే మస్తాన్ సాయి అనే వ్యక్తి క్లియర్‌గా శేఖర్ భాషకు షేర్ చేశాడు. హ్మ్. వాటిని హ్మ్. మిస్‌లీడ్ చేస్తూ మిగతా ఛానెల్స్‌కి వాటికి పంపిస్తూ ఉన్నాడు. హ్మ్. సో, ఇది నేరం. ఇది తప్పు. హ్మ్. ఏ మహిళకైనా సరే గోప్యతే. ఏ హ్మ్. మస్తాన్ సాయి ఏదైతే చేయాలనుకున్నాడో మహిళలకు సంబంధించి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తాడో, మీడియా ఛానెల్స్‌లో ఇస్తాడో, హ్మ్. లేకపోతే ఇంకో చోట ఇస్తాడో అది చేయడం తప్పు. నేను పర్టిక్యులర్‌గా వేరే అంటే మా ఛానెల్ నేమ్ చెప్పకూడదు. అదొక యూట్యూబ్ ఛానెల్. వాళ్ళకి ఫోన్ కూడా చెప్పాను. హ్మ్. మీరు లావణ్యకి సంబంధించి హార్డ్ డిస్క్‌లో ఉన్నటువంటి విషయాలు మీరు ప్లే చేస్తున్నారు. హ్మ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఎథిక్స్ మనకు ఆల్రెడీ ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ టెక్నాలజీస్. హ్మ్. అవి ఫాలో అవ్వాలి. హ్మ్. ఆ అమ్మాయి నేను మంచిది అని ఎక్కడా చెప్పలేదు. నా వీడియోలని అతను షేర్ చేసుకొని మిస్‌యూజ్ చేయడం అనేది తప్పు. హ్మ్. నా పర్సనల్ వీడియోస్ అవి. హ్మ్. అంటే ఇలా చాలా మంది యువతులకు సంబంధించి నేను ఇలాగే మిస్‌యూజ్ అయిపోయి అతని చేతుల్లో జీవితాలు నాశనం చేసుకొని కీలుబొమ్మలుగా మారటం గాని, హ్మ్. లేకపోతే అంటే డ్రగ్స్ తప్పుడు కేసుల్లో ఇరికించడం గాని, ఎదురు తిరగలేని పరిస్థితి వస్తుందని కంప్లెయింట్‌లో క్లియర్‌గా ఉంది. హ్మ్. కంప్లెయింట్‌లో ఉన్నది మాత్రమే నిజం. హ్మ్. ఈ క ఈ ఈ లక్ష్మీ పడాల, శేఖర్ భాష ఇవన్నీ సైడ్ ట్రాక్. దయచేసి మిస్‌లీడ్ చెయ్యొద్దు. హ్మ్. రైట్. అయితే ఇదే విషయానికి సంబంధించి హార్డ్ డిస్క్‌లో దాదాపు 200 మంది అమ్మాయిల వీడియోలతో పాటు కొంతమంది అంటే బడా బాబులకి సంబంధించి ఎమ్మెల్యేలకి సంబంధించిన కూడా న్యూడ్ వీడియోలున్నాయి. అందులో గత ప్రభుత్వానికి సంబంధించి కూడా ఒక మంత్రి పీఏకి సంబంధించి అండతోనే మస్తాన్ సాయి ఇదంతా చేశాడు. అలాగే నలుగురు ఎమ్మెల్యేలకి సంబంధించిన న్యూడ్ వీడియోలు కూడా ఉన్నాయి అని చెప్పేసని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అసలు ఇది ఎంత వరకు నిజం? ఎందుకంటే ఒక పార్టీని బదనాం చేయడం అదే విధంగా కనబడుతుందది. సో ఏం ఇది చెప్తారు మీరు? ఇది పూర్తిగా అవాస్తవం. వాళ్ళకి సంబంధించి ఎలాంటి వీడియోలు లేవు. హ్మ్. కేవలం కంప్లెయింట్‌లో ఉన్నది మాత్రమే నిజం. దానికి సంబంధించిన మాత్రమే వీడియోలున్నాయి. హ్మ్. అలాగే 'నిఖిల్ సిద్ధార్థ్‌కి' సంబంధించింది కూడా ఫోన్ తను హ్యాక్ చేసినట్టు కూడా న్యూసొచ్చింది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని అతను హ్యాకర్ మస్తాన్ సాయి అనే వ్యక్తి హ్యాకర్. హ్మ్. అతను హ్యాక్ చేసి ఇప్పుడు అతని హార్డ్ డిస్క్‌లో ఇవన్నీ ఎందుకున్నాయి అనేది క్వెషన్ చేయాల్సిన డిపార్ట్‌మెంట్ క్వెషన్ చేయాల్సొస్తది. హ్మ్. అతను చెప్పాల్సిన ఆన్సర్ తను చెప్తాడు. అతను ఆల్రెడీ రిమాండ్‌కెళ్ళిపోయాడు. హ్మ్. సో, ఆల్రెడీ సీజ్ చేశారు. ఇప్పుడు ఇంకా 2 డివైస్‌లు దొరికినాయి. అవి కూడా పోలీస్ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాము. వాటిని కూడా పాస్వర్డ్స్ ఉన్నాయి. క్రాక్ చేసి హ్మ్. ఇంకా ఎంతమంది ఉన్నారనేది బయటకొస్తారు. అలాగే ఇదే విషయానికి సంబంధించి లావణ్య గత కొన్ని నెలలుగా అయితే ఉమెన్ కమిషన్ చుట్టూ కూడా తిరగడం జరిగింది. పాపం అంటే ఉమెన్ కమిషన్ చైర్మన్ కూడా ఏ రోజు కూడా పాపం తన గూడు గాని, తన మాట కానీ ఏ రోజు కూడా పట్టించుకోనటువంటి సందర్భం కూడా నేను నా కళ్ళారా చూసాను. అంటే ఈ రోజు ఈ విషయానికి సంబంధించి ఏవైనా ఉమెన్ కమిషన్ స్పందించిందా అసలు? అంటే ఈ హార్డ్ డిస్క్ కాపీని ఖచ్చితంగా వుమన్ కమిషన్ కూడా డెఫినిట్‌గా మేము పంపిస్తాము. నేషనల్ వుమన్ కమిషన్‌కి పంపిస్తాము. హ్మ్. డెఫినిట్‌గా దాని మీద యాక్షన్ తీసుకుంటారని మేము అనుకుంటున్నాము. హ్మ్. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఒక స్టేట్ లెవెల్‌లో ఒక పెద్ద ఇష్యూ ఎందుకంటే అయింది అది కాబట్టి ఒకటి కాదు, 2 కాదు దాదాపు 200 మంది అమ్మాయిల జీవితాలంటే అసలు వాళ్ళు ఎంత గోసపడుంటారు లోపల లోపల. ఎంత బాధపడుంటారు. ఎంత చిత్రవాత హింసించుంటారు. ఎందుకంటే లావణ్య అనే మనకి నిదర్శనం. ఇన్ని రోజులు లావణ్య ఎంత పెద్ద అంటే తన పక్కదారి ఏ విధంగా ఇప్పుడు పట్టించారో అందులో ఎగ్జాక్ట్‌గా 200 అనేది ఎక్కడా లేదండి. ఓకే. ఇప్పుడు దానిలో చాలా వీడియోస్ ఉన్నాయి. హ్మ్. ఒక్కొక్క అమ్మాయికి సంబంధించి దాదాపు 30, 40 అట్లా హ్మ్. రకరకాల వీడియోస్ స్టోర్ చేసి పెట్టుకున్నారు. అంటే ఒక అమ్మాయికి సంబంధించి మొత్తం ఒక 40 వీడియోలు స్టోర్ చేసి పెట్టుకున్నారు. హ్మ్. అట్లా రకరకాలుగా చాలా మంది అమ్మాయిలకి సంబంధించి వీడియో ఉంటాయి. అవన్నీ కౌంట్ చేస్తే మీకు చాలా నంబర్ ఆఫ్ చాలా వస్తదనమాట. హ్మ్. సో, ఆ అమ్మాయిల్ని అసలు ఎలా చేస్తున్నారు? వాళ్ళు ఎలా మిస్‌యూజ్ చేస్తూ ఉన్నారనేది ఇక్కడ ప్రధాన అంశం. హ్మ్. ఎలా ట్రాప్ చేస్తున్నారు? ఏదన్నా మహిళ ఇప్పుడు నేను నిన్ను ప్రేమించలేదనో, ఇంకోటి చేయట్లేదనో ప్రతి అమ్మాయిని ఎలా నమ్మించగలుగుతున్నారిక్కడ? అవును. అంటే ఉరేసుకొని చచ్చిపోతున్నట్టు వీడియోలేంటి? ఈ అవును. డ్రగ్స్ ఏంటి? హ్మ్. ఏ మహిళ కూడా ఏ వ్యక్తితో అయినా సరే ఇలా మాట్లాడేటప్పుడు చాలా కాన్షియస్‌గా ఉండాలి. తన జీవితాన్ని నాశనం చేసుకోకూడదనేది మన ప్రధాన ఉద్దేశ్యం. హ్మ్. వాళ్ళని ఎక్స్‌పోజ్ చేయాలని గాదు. హ్మ్. ఇప్పుడు అందులో ఉన్నారు, ఇందులో ఉన్నారు. ఇది ఇంకేదో రాజకీయ పార్టీలకు రంగులకు పొలవాలన్న ఉద్దేశ్యం అనేది ఎవరికీ లేదు. ఇప్పుడు లావణ్యకి వాళ్ళయి లేవు. సంబంధించి కూడా ఎంతో కొంత తన మీద థ్రెట్ ఉంటది కదా! మరి మీరు ఏ విధంగా ఫేస్ చేయబోతున్నారు దాన్ని? సీ ఆ అమ్మాయి డిసైడ్ అయిపోయే బయటకొచ్చింది. కంప్లెయింట్‌లో మీరు చూడండి. హ్మ్. ఇది ఇచ్చినా నన్ను చంపేసేస్తారు హ్మ్. మస్తాన్ సాయి మనుషులు. హ్మ్. ఇవ్వకపోయినా చంపేసేస్తారు. హ్మ్. కానీ హ్మ్. ఏ మహిళకు కూడా అన్యాయం జరగకూడదు హ్మ్. అని క్లియర్‌గా చెప్పింది. అది హ్మ్. ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత, తనను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. హ్మ్. ఇప్పుడు ఖచ్చితంగా చేయాలి. రైట్ అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ. యాహ్! సో, విన్నారు కదా!
మొత్తంగా ఆ రోజు డే 1 నుంచి లావణ్య పోరాటం మొదలుపెట్టింది. ఎందుకంటే లావణ్య, రాజ్ తరుణ్ విడిపోవడానికి గల ప్రధాన కారణం బేసిక్‌గా మస్తాన్ సాయి. అసలు ఏ అవసరం లేకపోయినా, ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా బేసిక్‌గా శేఖర్ భాష అనే వ్యక్తి మధ్యలోకి దూరి మస్తాన్ సాయితో కలిపి ఈ వ్యవహారం అంతా పక్కదారి పట్టించి ఆ అమ్మాయిని ఒక తప్పుడు దానిలాగా చిత్రీకరించడం జరిగింది. డే 1 నుంచి కూడా ఇదే జరుగుతూ వచ్చింది. ఏదైతే తన వీడియోలు ఏవైతే మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయో ఆ రోజు నుంచి కూడా వాటిని ఎలా అయినా సరే డిలీట్ చేయించుకోవాలి, లేకపోతే పోలీసులకు పట్టించాలి అన్న అంశంతోనే తను డే 1 నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ ఆ అమ్మాయిని మాత్రం మొత్తానికి రాజ్ తరుణ్ నుంచి విడగొట్టారు. అలాగే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. ఆ అమ్మాయికి సంబంధించి ఆ వీడియోలను కూడా బయట పెట్టే విధంగా కొన్ని వీడియో లీక్స్ కూడా చేయడం జరిగింది. నిజంగా ఒక అమ్మాయి పట్ల ఈ సమాజం ఇంత దారుణంగా వ్యవహరిస్తదా? సిగ్గు అనిపించట్లేదా ఎవరికి అసలు? ఇదే అంశానికి సంబంధించి త్వరలో లావణ్యను కూడా నేను మీడియా ముందుకి తీసుకొస్తాను. నిజాలన్నీ కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.